అనుభవాన్ని మించిన పాఠం లేదు. పూర్వం సవ్యసాచి అనే గురువు ఉండేవాడు. సకల శాస్త్రాలలో ఆయన పాండిత్యం కలవాడు. శిష్యుల విద్యాస్థాయిని గుర్తించి తదితరాలకు తగినట్లుగా ఎవరికి ఏ విధంగా బోధించాలో ఆ విధంగా బోధిస్తూ మంచి గురువని పేరు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉండగా గుణవర్మ అనే శిష్యుడు ఆయన ఆశ్రమంలోకి కొత్తగా వచ్చాడు. అతనికి ఎవరు ఏ పని చెప్పినా వెంటనే చేసే అలవాటు లేదు. ఒకరోజు గురువు గుణవర్మను వెంట తీసుకుని అడవికి వెళ్ళాడు. అక్కడ దర్భలను సేకరించడం ప్రారంభించారు. అయితే దర్భలు జాగ్రత్తగా తుంచకపోతే చేతికి గుచ్చుకుంటాయి. అలవాటు లేని గుణవర్మ దర్భలు కోయబోయి చేతికి గాయం చేసుకుంటాడు. అలా వారు తిరిగొచ్చే దారిలో ఒక చోట ఎత్తు నుంచి పలపు ప్రాంతానికి దిగి నడవవలసి వస్తుంది. మామూలుగా నడుస్తూ గుణవర్మ కాలు జారి దెబ్బలు తగిలించుకుంటాడు. ఆ తర్వాత గురువు జాగ్రత్తగా కిందకు చేరుకుంటాడు. అప్పుడు గుణవర్మ మనసులో ఇలాంటి ప్రదేశంలో జాగ్రత్తగా నడవాలని గురువుగారు నన్ను హెచ్చరించి ఉంటే నేను పడిపోయేవాడిని కాదు కదా అని అనుకుంటాడు. గుణవర్మ మనోభావాలు పసిగట్టిన సవ్యసాచి, చూడు నాయనా, కొన్ని విషయాలు చెప్పడం కంటే అనుభవం ద్వారానే బాగా అవగతం అవుతాయి. ఒకవేళ నేను ముందుగా హెచ్చరించినప్పటికీ నువ్వు దర్భలు వాళ్ళ చేతిని గాయపరచుకోవని గాని, పల్లపు ప్రాంతంలో పడకుండా ఉంటావని గాని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఆ విషయాలలో అజాగ్రత్తగా ఉంటే ఏమవుతుందో నీవే స్వయంగా తెలుసుకున్నావు కనుక ఇకపై అప్రమత్తంగా ఉంటావు. అనుభవాన్ని మించిన పాఠం